V1 తెలుగు న్యూస్కు స్వాగతం. పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేసిన జనసేన టీడీపీ కూటమి దాతలు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కందుకూరు గ్రామం గొడగోరపల్లి మండల పరిషత్ ప్రాథమిక శాలలో 2025-26 శాలా వార్షికోత్సవం వేడుక పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులైన చంద్రశేఖర్ రెడ్డి గారికి పూలు వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలని, చదువుకోవాలనే ఆశ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఏదో కొంత సహాయం అందించాలని స్థానికులైన కూటమి నాయకులైన గొడగోరపల్లి కె నరసింహులు, షేక్ రహమతుల్లా, సత్యనారాయణ మరియు నాగరాజు గారు విద్యార్థులకు విద్యా సామగ్రిని నోట్బుక్, పెన్నులు, జామెట్రీ బాక్స్, టిఫిన్ బాక్స్, ఎగ్జామ్ బైండ్స్ పంపిణీ చేశారు. అన్నదానం కంటే విద్యాదానం మిన్న. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, సామగ్రిని ఇచ్చిన దాతలను ఎంఈఓ నారాయణ గారు మనస్ఫూర్తిగా గౌరవించారు. విద్యా సామగ్రులను జనసేన నాయకులైన చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ శివಣ್ణ, ఎంపీటీసీ కేశవ, పణిరాజు, నాగరాజు, కె నరసింహులు, షేక్ రహమతుల్లా చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, జనసేన నాయకులైన చంద్రశేఖర్ రెడ్డి, కూటమి నాయకులైన జెడ్పీటీసీ శివಣ್ణ, ఎంపీటీసీ కేశవ, పణిరాజు, నాగరాజు, కె నరసింహులు, షేక్ రహమతుల్లా ప్రసంగించి విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఎదగాలని తెలిపారు. స్కూల్ టీచర్ సల్మా గారు, అలవేలమ్మ, అంగన్వాడీ మేడం గారు కార్యక్రమం యశస్వి కావడానికి సహకరించారు. కార్యక్రమంలో కందుకూరు గ్రామ అధ్యక్షులైన సత్యనారాయణ, బీసీ షెల్ అధ్యక్షుడు కె నాగరాజు, పణిరాజు, రెడ్డి భాష, సుబ్బరాం, నిలరాతుపల్లి రమేష్, జె నరసింహులు, ఈ ప్రకాష్తో పాటు గ్రామస్తులు, పిల్లలు, పోషకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీరానిచ్చిన ఎంత తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తాన సౌఖ్యం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నేరం మీద అంటూ చూడదు లోకం, గాయం చేసే వేళల కళ్ళు చెవులు లేని మనుషులు మనసుకు నిజమే చెప్పేవి. ఏ భాషలో సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చుమురుతుండగా ఆరిందే అలసటతో పాపం. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. లవ్ యు మా. సేవ చేయడం అనేది చాలా ఇదనమాట. కానీ ఇంత వచ్చి సొంత గ్రామానికి వచ్చిన సేవ చేయాలని నరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అదే మేడం. కాబట్టి ఈ సేవ ఇంకా కొనసాగాలని కోరుకుంటూ పిల్లలకు ఆశీస్సులు. థ్యాంక్ యూ. అటువంటి ఎవరు కూడా మేము చూడలేదు. మేము ఇదే ఫస్ట్ 100 నేను మేడంకి 100 వందనాలుగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా పేరెంట్స్ కూడా బిడ్డల్ని మాది స్కూలు, మీది కాదు మాది స్కూల్ అనేటువంటి బిడ్డలు కూడా ఇంటిని ఇంకా మన పని ముఖ్యం కాదు. మేము చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదివినాం. ఇదే మా ఏజెంట్ సార్ వాళ్ళు స్కూల్ కట్టించిన అదే స్కూల్లో చదివినాం. 1వ తరగతి 2వ తరగతి మా ఫీల్డ్. అయినా మేడం మీకు చాలా మా వందనాలు తెలుపుకుంటూ మా ఊరు రుణముగా నేను బెంగళూరు నుండి వచ్చి మీ రుణం తీసుకోవాలని నేను చాలా ఆనందంగా ఇస్తున్నాను మేడం. మాకు చాలా ఖుషి మేడం. ప్రతి పల్లెలో కూడా ప్రతి మండలానికి కూడా ఇటువంటి టీచర్లు కావాలని మేము చాలా గౌరవిస్తున్నాము. ఇటువంటి టీచర్లు నేను ఆడ కూడా చూడలేదు. వచ్చిన దానికి మీరు పిల్లలు దానికి మాకు చాలా ఉపయోగపడుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే మన అలివేలమ్మ గారు, నెక్స్ట్ వచ్చేసి మన శబానా మేడం గారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇక చిన్న ప్రోగ్రాం అనుకొని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోవాలా. ముఖ్యంగా మన అలివేలికి కృతజ్ఞతలు తెలపాల. ఎక్కడో చిన్న ప్రోగ్రాం చేద్దామని ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా జరిపినందుకు మేడం గారికి, అలివేలి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్నపిల్లలు వేసవి కాలము ఇవన్నీ చాలా తెలివిగా ఉన్నాయి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కడ బయట పంపించకుండా హోంవర్క్లు మేడం గారు హోంవర్క్లు ఇచ్చారు, హోంవర్క్లు రాసుకోవాలని ప్రతి ఒక్కరు ఇది గమనం తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం సండాపు 5వ తరగతి వాళ్ళకి 4వ తరగతి వాళ్ళు సండాపు ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు లీవులు వస్తూ ఉంటాయి, పిల్లలు ఎక్కడ బయట తిరగకూడదు, ఎండకు కానీ ఈతలకు కానీ ఎక్కడ పోకూడదు. అది ముఖ్యంగా గమనించాల. నేటి పౌరులే నేటి బారులే రేపటి పౌరులు. అది గుర్తుంచుకోవాలా. మీరు కూడా ఇక్కడ ఉన్నారు, రేపు పొద్దున్నే ఇంకా పెద్ద పోస్టులకు పోవచ్చు, పెద్ద ఉద్యోగాలు సంపాదించవచ్చు. మీలో ఆ నైపుణ్యం ఉంది. ఇప్పుడు చూస్తుంటే పాటల్లోనే చూస్తున్నాము. ఆ విధంగా మీరు కొనసాగిస్తే ధైర్యంగా భయపడకుండా ధైర్యంగా చేస్తున్నారు. మన ఎస్టీ ఎస్సీ పిల్లలైతే ఇంకా ఆపర్చునిటీలు ఎక్కువ ఉంటాయి. మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మేడం ఏ విధంగా చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి మీకు ఫ్యూచర్ చాలా ఉంది. ఇక్కడ వచ్చిన పిల్లలకు చాలా ఫ్యూచర్ ఉంది. మేడము ఈ మారుమూల పల్లిని సేవా మార్గంగా ఎంచుకోండి. నాకు తెలిసినంత వరకు అన్ని స్కూల్లో ఉంటారు. మీలాంటి వాళ్ళని పైకి తెస్తే వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు రుణపడి ఉంటాడు. మామూలుగా ఉండే వాళ్ళకి చేయడంలో నైపుణ్యం ఉండదు మేడం. మీరు ఎంచుకునే మార్గం చాలా బాగుంది. ఈ విలేజ్లో చాలా మంది మా ఎస్టీ ఎస్సీ పిల్లలు ఉన్నారు. వాళ్ళని మీరు ఇంకా అభివృద్ధి చేస్తారని, మీరున్న తర్వాత ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటారు ఇక్కడే, ఇంకా వాళ్ళని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే అందరికీ సంతోషమే. మేము చదివేటప్పుడు కూడా ఇది చేసిన వాళ్ళు కాదు. మేము కూడా ఈ పల్లెలోనే చదివినాం, గొల్లపల్లి. గొల్లపల్లిలో కూడా ఇప్పుడు స్ట్రెంగ్త్ లేదు. ఈ ఊర్లో ఉండాలంటే దానికి మీ తల్లిదండ్రులే, మీ మీ గొండుకోరపల్లి ప్రజలే దీనికి మూల కారణం. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఇప్పుడు కూడా బాగా చదువు చెప్తాను. ఊరికి వేలు పెట్టి అక్కడంతా పంపించి ఏం ప్రయోజనము? ఇప్పుడు గొల్లపల్లి 3-4 ఉండాలంట, నిలరాజపల్లి పర్వాలే, గొడుగోరపల్లి మేలు అనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్ పోతే ఉద్యోగాలు ఇప్పుడు కొందరు ఎగ్జాంపుల్ ఇన్నే కార్లపల్లిలో ఒక వ్యాపారం చేసుకుంటే అయినా గొర్రెల వ్యాపారం చేసుకుంటా అని అతను కొడుకును పోతుపేటలో ఎలిమెంటరీ స్కూల్లో చదివించాడు. మళ్ళీ 10th క్లాస్ వరకు బోర్లపల్లిలో చదివినాడు. మళ్ళీ 10th అయిపోతానే ఫస్ట్ మార్కులు వచ్చాయి అతనికి.
మన కొత్తకోటలోనే చదివినాడు. ఆయనంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివినాడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏడా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మీ అట్లాగనే చేసే అట్లా మనం పల్లెల్లోనే ఉండాలి కదా, దాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మారుమూల ప్రాంతంలో కూడా పల్లెల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాం జరుగుతున్నాయంటే చాలా ఆనందకరమే. దీన్ని పిల్లల భవిష్యత్తు చూసుకొని ముందుకు పోతారని కోరుకుంటున్నాను. మేడం గారు మీరంతా బాగా చెప్పి పిల్లలకు గైడెన్స్ బాగా చూస్తారని కోరుకుంటున్నాను. ఇట్లా మన పరిరాజు గారు వస్తున్నారు, చిరంజీవి రాజుగా కోరుకుంటున్నాం. ఎండాకాలం ఇంకా 2-3 రోజులు స్కూల్ ఉంటుందంటే మీకు ఇక్కడ దగ్గర చెరువులు కుంటలు ఎక్కువ ఉన్నాయి. తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని పిల్లల్ని ఎక్కడ కూడా బయట పంపించకుండా వడగాలు దెబ్బతినకుండా చూస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మన విద్యాశాఖ మంత్రి ఎవరు చెప్పండి? విద్యార్థులు చెప్పండి. వెరీ గుడ్. మన ముఖ్యమంత్రి వెరీ గుడ్. మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదని ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాను. మీ గవర్నమెంట్ మధ్యాహ్నం భోజన పథకం పెట్టింది. మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా. మీ తల్లిదండ్రులకు భారం కాకూడదనే మీ స్థానిక నాయకులు మీకు బుక్కులు, పెన్నులు, జామెట్రీ బాక్సులు అన్నీ సాయం చేస్తున్నారు. మీరు వాళ్ళందరికీ గట్టిగా తప్పట్టు కొట్టండి. మీకు మధ్యాహ్నం పూట భోజనం బాగా పెడుతున్నారా? బాగుందా? వెరీ గుడ్. మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఏం చేపిస్తున్నారు చెప్పండి. తెలుసుకోండి నేను చెప్పడానికే నేను ఇవన్నీ చెప్తాను. అంతేగాని నేను వేరే లోపల ఒకటి పెట్టుకొని నేను మాట్లాడాను. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికైనా నేను చేసే విజ్ఞప్తి ఉంటాయి. మీరు ప్రైవేట్ స్కూళ్ళకు విద్యాదీవులు ఇవ్వద్దండి. ఇంకొక ఏదైనా తీసుకోండి. గవర్నమెంట్ బిడ్డలకు ఇంకా 5,000 ఎక్కువేయండి. ఇంకా 5,000 ఎక్కువేయండి గవర్నమెంట్ స్కూల్లో చదివేలకు. ఎందుకు చేస్తారు? ఎందుకు మన స్కూళ్ళు ఇది కావు? ఇవన్నీ చాలా ఉన్నాయి నాన్న, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము చేసే తప్పిదాలే, ప్రజల కాదు, పిల్లలు కాదు, విద్యార్థులు టీచర్స్ గారు కాదు, రాజకీయ నాయకులుగా మేము చేసే ఇబ్బందులే ఈరోజు పల్లెల్లో నిర్వీర్యమైపోయింది. పట్టణాల మీద ప్రజలు కొద్దిగా పాపులేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ లేదు, జీవనాధారం లేదు. నేను వ్యవసాయం చేసుకునేది వ్యవసాయం గిట్టుబాటు కాదు. ఇక్కడ వేరే ఫ్యాక్టరీస్ లేదు, ఇండస్ట్రీస్ లేవు. 10-15 ఎకరాలు ఉన్న రైతులు కూడా బెంగళూరు పోయి కూలీ నెల చేసుకుంటారు. నాకు కనిపిస్తారు శివన్న, నేను చాలా గమనించిన. డ్రెస్ చేసుకుంటారు ఫ్యాక్టరీ ముందర. అన్నా నమస్తే, నాకు నమస్కారం పెడతాను అనుకుంటే మన పలాని పల్లి నాకు తెలియదు, నువ్వు తెలియదు, నేను ఏమి నిన్న ఎప్పుడు చేసామంటే అన్నా 5-6 బోర్లు వేసినా ఎండిపోయి నీళ్లు లేవునా, గిట్టుబాటు లేదు, కూలోళ్ళు కూడా అప్పుడు కూడా లేవు, 10 రూపాయలు అయిపోయినా పెట్టి పేడ చదువుకొని రైతు అయితే వచ్చేసి 2 ఏళ్ళు లేదు. వాళ్ళు రైతులు ఆ మాదిరి చెప్తా ఉంటే కళ్ళలో నీళ్ళు పడతాయి. వాస్తవమైన దృక్పథం ఆలోచిస్తే ఇది సుఖవంతంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉంటేనే స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటేనే టీచర్ పోస్టులు ఉంటారు, ఎంఈఓ పోస్టులు ఉంటాయి. స్కూలే లేకపోతే ఎంఈఓ పోస్టు, డిఈఓ పోస్టు, డివైఓ పోస్టు, టీచర్ పోస్ట్ ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి దీన్ని గుర్తించి వీటికంటే ముఖ్యంగా మన స్కూల్లో మన తాత ముత్తాతలు చదివినటువంటి స్కూలు ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా మన పాఠశాలలోనే, మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి. దయచేసి చాలామంది ఇక్కడ చదువుకున్నటువంటి విఘ్నులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా మన మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా పిల్లలతో కలకలలాడాలంటే ఖచ్చితంగా మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించండి. మీకు ఎక్కడ మీరు ఆ కొత్త మేడం వచ్చింది, ఇంతకుముందు ఉన్నటువంటి మేడం వచ్చింది, ఎక్కడ మీకు చదువులో ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. కావాల్సిన మీకు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు టెస్ట్ చేసుకోండి. మీరు ఏమడిగినా వాళ్ళు టక సమాధానం చెప్తారు. దట్
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన పాఠశాల ఇంత ఘనంగా యాన్యువల్ డే జరపడానికి కారణం మన వాస్తవులు బెంగళూరులో నివాసం ఉన్నటువంటి నరసింహలన్న గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా, ఎందుకంటే పిల్లలు చదువుతున్నారనా మన స్కూల్లో ఈ సంతూరులో మా పాఠశాలకు ఏదో చేయాలి, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా తన పిల్లలు ఇక్కడ చదవకపోయినా సరే ఇది నా స్కూలు, నేను చదివినటువంటి స్కూలు, మా పాఠశాల, మా ఊరు పాఠశాల అనే కృతజ్ఞతతో తనకున్నటువంటి దాంట్లో ఎంతో కొంత కాదు చాలా ఘనంగానే చేశారన్న. చాలా థ్యాంక్స్ అన్న. మా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు మీకు సహకరించినందుకు. ఇలాగే ఇటువంటి ఫంక్షన్ చేస్తూ విద్యాశాఖకు మీరు సహకరిస్తూ మా టీచర్లకు మీరు సహకరిస్తే ఖచ్చితంగా మన స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా మంచి ప్రయోజనం అవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్నాడా.